ఇయర్ లాంచ్ సిస్టమ్స్కి వెళ్తాను. నేమ్ ఏమి ఇస్తాను అంటే లినక్స్ ఇస్తాను. ఏమి ఇస్తాను? లినక్స్. లినక్స్. ప్రస్తుతానికి అమెజాన్ లైనక్స్ తీసుకుంటాను. నెక్స్ట్ దాంట్లో ఉబంటు తీసుకుంటాను. ఓకేనా? ప్రస్తుతానికి ఏం ఓకే తీసుకుంటాను? సార్. అమెజాన్ లైనక్స్. అమెజాన్ ఓకేనా? లైనక్స్. నెక్స్ట్ ఓకే సార్. నెక్స్ట్ ప్రాక్టికల్లో ఉబంటు తీసుకుందాం. అమెజాన్ లైనక్స్ ఓకే తీసుకున్నాను. సార్. అమెజాన్ లైనక్స్ 2023 తీసుకున్నాను. ఏం తీసుకున్నా? 2023. ఫ్రీ టైల్లో రెండే 2023. ఉంటాయి, నేను 23 తీసుకున్నాను. ఓకే. ఓకే సార్. కీ పేరు పాతది తీసుకోవచ్చు. విండోస్ కీ పేరు లైనక్స్ కీ పేరు అలాంటి ఏం ఉండదు. అలాగే సంబంధం ఉండదు. ఏ కీ మ్మ్. పేరు తీసుకోవచ్చు. నేను మీకు ఓకే సార్. ఇంతకుముందు కీ పేరే తీసుకున్నా. ఏ కీ పేరు నాకు ఇచ్చాను కదా, సౌజన్య. న్యూ ఇచ్చారు సార్. న్యూస్ అయితే ఓకేనా? మ్మ్. ఈ కీ పేరే ఓకే సార్. తీసుకున్నా. ఇంకేం చేంజెస్ చేయట్లే. బై డిఫాల్ట్ ఏమవుతుంది? ఎస్ఎస్ఎస్. ఎస్ఎస్హెచ్ ట్రాఫిక్. ఓకేనా? ఎస్ఎస్ఎస్ అనువల్ ఉంది. తర్వాత ఏం చేయాలి? లాంచ్ చేస్తుంది. లాంచ్ చేస్తుంది. ఓకే. ఓకే సార్. ఇన్స్టాన్స్ లాంచ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని యాక్సెస్ చేయాలంటే దేన్ని? లినక్స్ ఇన్స్టాన్స్ ని పోర్టల్ నుంచి యాక్సెస్ అవ్వదు. ఓకే. విండోస్ పోర్టల్ నుంచి యాక్సెస్ అయిపోయింది డైరెక్ట్ గా. ఓకే సార్. ఇది యాక్సెస్ అవ్వదు. దానికి నేను ఏం చెయ్యాలంటే ఏం చేసుకోవాలా? పుట్టి ఆర్ పుట్టి ఎస్ డౌన్లోడ్ కానీ ఎస్ఎస్ఎస్ క్లయింట్. మోబో ఎక్స్టెమ్ కానీ. ఎస్ఎస్ఎస్ క్లయింట్ డౌన్లోడ్. ఎస్ఎస్హెచ్ ఓకే క్లయింట్ సార్. ఏముంటుంది? మొబైల్ ఎక్స్ట్రా ఉంటుంది. ఏముంటుంది? మొబైల్ ఎక్స్ట్రా ఉంటుంది. మోబో ఓకేనా? ఎక్స్టెమ్. ఓకే మొబైల్ సార్. ఎక్స్ట్రా లోకి వెళ్ళి తర్వాత మీరు ఉందా మీ దాంట్లో కంప్యూటర్లో? ఉంది సార్. గెట్ మొబైల్ ఎక్స్ట్రా లోకి వెళ్ళి ఫ్రీలోకి వెళ్ళి ఏం చేసుకోవాలి? డౌన్లోడ్ ఫ్రీ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసి. ఓకే, బాగానే ఉంది. ఓకే, ఇది ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తాం. తర్వాత ఏం చేయాలంటే ఇన్స్టెన్స్కి వెళ్ళి ఇన్స్టెన్స్ పబ్లిక్ అయిపోయింది కాపీ చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? ఇన్స్టెన్స్ పబ్లిక్ అడ్రస్ కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని మొబైల్ ఎక్స్ట్రాలోకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? మోబో ఎక్స్టెమ్. వెళ్ళిన తర్వాత టెర్మినల్ ఉంటుంది. ఏముంటుంది? టెర్మినల్. టెర్మినల్. అండర్ ద టెర్మినల్ సెషన్ ఉంటుంది. ఏముంటుంది? సెషన్. ఏముంటుంది? సెషన్. హలో. సెషన్. సెషన్. తర్వాత ఏం సెలెక్ట్ చేసుకోవాలి? ఎస్ఎస్హెచ్. ఏం సెలెక్ట్ చేసుకోవాలి? వినిపిస్తుంది సార్. సెషన్. ఎస్ఎస్హెచ్. ఏం సెలెక్ట్ చేసుకోవాలి? ఎస్ఎస్హెచ్. ఆ తర్వాత రిమోట్ హోస్ట్ దగ్గర ఏం చేయాలి? ఎస్ఎస్హెచ్. ఇంటర్నెట్ స్లో వస్తుంది, అందుకనే అలా కట్ కట్ అయి వస్తుంది. ఓకే. ఇక్కడ ఏమవుతుంది? ఐపీ అడ్రస్. ఐపీ అడ్రస్. తర్వాత ఏం చేయాలి? అడ్వాన్స్డ్ అడ్వాన్స్డ్ ఎస్ఎస్ సెట్టింగ్ దగ్గర వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? ఎస్ఎస్హెచ్ సెట్టింగ్స్. ఆ తర్వాత ఏం చేయాలి? యూజ్ ప్రైవేట్ కీ. ఏంది? యూజ్. యూజ్ ప్రైవేట్ కి. ఆ తర్వాత కీ పేర్ లొకేషన్లోకి వెళ్ళాలి. కీ పేర్ లొకేషన్ ఎక్కడ ఉంది? డౌన్లోడ్స్లో ఉంది. ఎక్కడ ఉంది? కీ పేర్ లొకేషన్ ఎక్కడ ఉంది? డౌన్లోడ్స్ ఉంది. న్యూ డౌన్లోడ్స్. సౌజన్య ఓపెన్. తర్వాత ఏం చేయాలి? ఓకే. తర్వాత ఏం చేయాలి? ఓకే. ఆ తర్వాత ఏం చేయాలి? యాక్సెప్ట్. ఏం చేయాలి? యాక్సెప్ట్. యాక్సెప్ట్. లాగిన్ యూజర్ నేమ్ అడుగుతా ఉంది. ఏముంటుంది యూజర్ నేమ్? మీకు ఐడియా ఉందా? యూజర్ నేమ్ ఏమి ఇవ్వాలా? EC2 యూజర్ సార్. EC2 ఎందుకు ఇవ్వాలి? కరెక్ట్, ఎగ్జాక్ట్. అంటే ఇది EC2 ఇన్స్టెన్స్ కదా, అది ఉంటదేమోనని. ఇలా చూడమ్మా. ఒకవేళ మీరు AL T2003 అమెజాన్ లైనక్స్ అయితే డిఫాల్ట్ యూజర్ నేమ్ ఏంది? EC2. EC2 యూజర్. ఒకవేళ సెంటోస్ లైనక్స్ అయితే డిఫాల్ట్ యూజర్ నేమ్ ఏంది? సెంటోస్ ఆర్. EC2 CentOS ఆర్ EC2 యూజర్. ఒకవేళ డెబియన్ లైనక్స్ అయితే అడ్మిన్. అడ్మిన్. ఓకే. ఒకవేళ ఒరాకిల్ లైనక్స్ అయితే ఒరాకిల్ లైనస్ EC2 యూజర్. ఉబుంటూ లైనక్స్ అయితే ఉబుంటు. నేనేం క్రియేట్ చేశాను? అమెజాన్ లైనక్స్. అమెజాన్ లైనక్స్. కాబట్టి ఏముంటుంది యూజర్?
EC2 user. EC2 minus user or EC2 hyphen user. Okay na? Now I Okay, connected sir. to the which server? Linux server. Linux server. Okay. So Next, the sir. maximize అవ్వాలంటే కంట్రోల్ ప్లస్ ప్లస్ కొట్టండి ఈ పెద్దది అవుతుంది. సో బై ది డిఫాల్ట్ ఎప్పుడైతే లినక్స్ లాగిన్ అవుతుందో యాజ్ ఏ యూజర్ మోడ్ లో లాగిన్ అవుతుంది. దానికి ఏముంటుంది? డాలర్ సైన్ ఉంది. అవును సార్. డాలర్ డాలర్ సైన్. సో దానికి ఏం చేయాలంటే హూ యామ్ ఏ యూజర్ కనుక్కోవాలనుకున్నాను. హూ యామ్ ఐ టైప్ చేశాను. ఓఎంఐ. యూజర్ అది ఓకే సార్. EC2 మైనస్ యూజర్ అది ఉంది. EC2 అవును. మైనస్ యూజర్. ఐ వాంట్ టు స్విచ్ టు ద రూట్ యూజర్ లేదా అడ్మినిస్ట్రేటర్. ఏమన్నా sudo su. ఎస్. సో అగైన్ మళ్ళీ ఏం చేశాను? హూ యామ్ ఏం చేశాను? హూ యామ్ రూట్ వస్తుంది. వాట్ ఇస్ ద రూట్ హియర్? రూట్. రూట్. ఓకేనా? ఓకే సార్. అది ఏంది? అమెజాన్ లినక్స్. అమెజాన్. షట్ డౌన్ చేయాలంటే ఏం చేయాలా? ఐ నీడ్ 0. ఓకే. లినక్స్ సర్వర్ ని షట్ డౌన్ చేయాలంటే ఏం చేయాలా? ఈ కమాండ్ యూజ్ చేయాలి. init 0 init 0. రీస్టార్ట్ చేయాలంటే ఏం చేయాలా? 6 నొక్కాలి. వినొక్కలే 6. ఓకే. ఓకేనా? ఓకే సార్. క్రియేట్ ఏ విచ్ వన్? అమెజాన్ లైనక్స్ యూజర్. దీని ద్వారా కంటే నేను మొబైల్ ఎక్స్ట్రీమ్ ద్వారా. దీని ద్వారా మొబైల్ ఎక్స్ట్రీమ్. ఈసారి నేను ఏం చేస్తానంటే అదర్ టెర్మినల్ యూజ్ చేసుకుంటాను. దట్ ఈస్ నోన్ యాజ్ ద గిట్. ఏం చేయాలా? గిట్. ఓకే. గిట్ అనేది వర్షన్ కంట్రోల్ సిస్టమ్. ఇది చాలా ఇంపార్టెంట్ టూల్. ప్రతి ప్రోగ్రామర్ ప్రతి డెవాప్స్ ఇంజిన్ యూజ్ అవుతుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకుంటారు. ఏ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకుంటారో? గిట్. డౌన్లోడ్ ఫర్ విండోస్. ఇక్కడ ఏముంది? 64 బిట్ ఫర్ విండోస్ సెటప్ ఉంది. 64 బిట్ విండోస్ సెటప్. ఇదేమవుతుంది? డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ చేసిన తర్వాత ఏం చేయాలా? నెక్స్ట్ కొట్టి ఇన్స్టాల్ చేయాలి దీన్ని, గిట్ ని. ఓకే సార్. ఇప్పుడు ఇన్స్టాన్స్ ని త్రూ గిట్ ద్వారా అలా ఈజీగా కనెక్ట్ అవుతుంది. ఇందాక నేనేం చేశాను? మొబైల్ ఎక్స్టెన్షన్ కంటే ఇంకా ఈజీ అనమాట. దానికి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ కీ పేర్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్తాను. నా కీ పేర్ ఎక్కడ ఉంది? డౌన్లోడ్స్ లో ఉంది. ఎక్కడ ఉంది నా కీ పేర్? ఎక్కడ ఉంది? డౌన్లోడ్స్. అంటే డౌన్లోడ్స్ లో డౌన్లోడ్ అయ్యింది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఏదైతే ఇన్స్టెన్స్ నువ్వు క్రియేట్ చేసావో ఆ ఇన్స్టెన్స్ మీద రైట్ క్లిక్ చేసి కనెక్ట్ అనుకుంటారు. ఇంకోటి కనెక్ట్. ఆ తర్వాత ఇక్కడ SSH క్లయింట్ ఉంది. ఏముంది? SSH క్లయింట్ ఉంది ఆప్షన్. ఓకే. ఓకే సార్. కింద కమాండ్ కనిపిస్తుంది ఎగ్జాంపుల్ అని. దీని ఏం చేయాలి? కాపీ చేయాలి. ఏం చేయాలా? కాపీ చేయాలి. ఏ లొకేషన్ లో అయితే నీ కీ ఉందో అక్కడ రైట్ క్లిక్ చేయాలి. ఏం చేయాలా? రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఓపెన్ గిట్ బ్యాష్ అని వస్తుంది. రైట్ క్లిక్ చేస్తే ఏమొస్తుంది? ఓపెన్ గిట్ బ్యాష్. క్లిక్ చేసిన తర్వాత ఇలా కమాండ్ ప్రాంప్ట్ ఇలా గిట్ సంబంధించిన గిట్ బ్యాష్ అవుతుంది. ఏదైతే కమాండ్ కాపీ చేసే దాన్ని ఏం చేయాలా? పేస్ట్ చేయాలి. ఏం చేయాలా? పేస్ట్ చేయాలి. ఏమైంది? కనెక్ట్ అయిపోయిందా? కనెక్ట్ అయిపోయిందా లేదా? అయింది సార్. దేని ద్వారా? గిట్ బ్యాష్ ద్వారా. దేని ద్వారా? గిట్ బ్యాష్. ఫస్ట్ ఏం యూజ్ చేస్తాం? మొబైల్ ఎక్స్ట్రీమ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాం? గిట్ బ్యాష్ యూజ్ చేస్తాం. ఇది ఈజీగా అయిపోతుంది చూడండి. ఏం లేదు, జస్ట్ కాపీ పేస్ట్ చేయడమే. కీలు ఏం లేవు. ఓకే సార్. అంతేనా? అంతే సార్. లేదు, నాకు అసలు టూలే అవసరం లేదు గురువు గారు. టూల్ లేకుండా నేను లాగిన్ అవ్వాలంటే అలా కూడా చేయొచ్చు. ఓకే. టూల్ అవసరం లేకుండా కూడా చేయొచ్చు. ఎలాగా చూడండి. హియర్ కీ పేరు ఎక్కడ ఉంది? నాది డౌన్లోడ్స్ లో ఉంది. ఎక్కడ ఉంది? కీ పేరు ఎక్కడ ఉంది? డౌన్లోడ్స్ ఉంది. డౌన్లోడ్ పాత్ కాపీ చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? we need to download the కాపీ డౌన్లోడ్ పాత్ కాపీ చేసుకోవాలి. కమాండ్ ప్రాంప్ట్ లోకి వెళ్ళాలి. దేంట్లోకి వెళ్ళాలి? సిఎండీలోకి వెళ్ళి ఏదైతే పాత్ ఉందో ఆ పాత్ లోకి వెళ్ళిపోవాలి. ఏ పాత్ అది? డౌన్లోడ్స్ లో కీ ఉంది కదా, దేంట్లోకి వెళ్తాను? డౌన్లోడ్స్కి వెళ్తాను. ఇది ఉంది కదా, నేను కాపీ చేసుకున్నాను ఇందాక. అయిపోయింది. ఓకే సార్. అయిపోయిందా? అయిపోయింది. దెర్ ఆర్ మల్టిపుల్ వేస్ ఉంటాయి. చాలా వేస్ ఉంటాయి. ఒక వేని కాదు. లేదు పుట్టి ద్వారా చేసుకో, లేదంటే నువ్వు గిట్ బ్యాష్ కావాలంటే గిట్ బ్యాష్ చేసుకో.
లేదంటే అమెజాన్ లైనక్స్ కావాలంటే అమెజాన్ లైనక్స్ లో దీనికి కమాండ్ ప్రాంప్ట్ ద్వారా చేసుకోవాలి. కమాండ్ ప్రాంప్ట్ లో మీకు ఎటువంటి టూల్ అవసరం లేదు. జస్ట్ ఆ పాత్ లోకి వెళ్ళి ఆ ఓకే కాపీ పేస్ట్ చేస్తే ఓకే సార్ ఓకేనా. దట్ ఈస్ ద థింగ్. మీరు ప్రాక్టీస్ చేయండి. సో మండే రోజు నాకు సరే చెప్పండి. ఎందుకంటే మేము అవుట్ సైడ్ ఉంటాం సండే. సో మీరు ప్రాక్టీస్ చేసి ఓకే నాకు సార్ నాకు ఇది విండోస్ సర్వర్ నేను క్రియేట్ చేశాను, విండోస్ వెబ్ సర్వర్ క్రియేట్ చేశాను, లినక్స్ సర్వర్ క్రియేట్ చేసి ప్రాక్టీస్ చేయండి. సో మండే క్లాస్ ఓకే సార్ లినక్స్ లో వెబ్ సర్వర్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. ఓకే సార్ ఓకేనా. అదే ఓకే. దిస్ థింగ్ ఓకే ఐ విల్ సార్ సెండ్ టు యూ, నో ప్రాబ్లం. ఓకే సార్ ఓకే ఈ వీడియో మీకు పంపిస్తాను. ఓకేనా. ఓకే. ఓకే సార్ ఓకే